రాత్రి సమయం ఆ ఇంట్లో స్నిగ్ధత కలిగిన శాంతాన్ని చల్లబరుస్తోంది. ఆకాశంలో చంద్రుడు తన కాంతిని కురిపిస్తూ ఆ గదిలో ప్రేమకు వేదికగా మారుతున్నాడు. రామ్ ఆఫీసు ట్రిప్ నుంచి ఇంటికి రాగానే తన ప్రియమైన భార్య కవితను చూసి గుండె గుసగుసలాడింది. కవిత సిల్క్ పింక్ నైట్ డ్రెస్లో అద్దం ముందు నిలబడి తన సౌందర్యాన్ని మళ్లీ చూసుకుంటూ భర్త కోసం తనలోని ప్రేమను గుండెల్లో ఆరాటంగా దాచుకున్నది. రామ్ నెమ్మదిగా గదిలో అడుగుపెట్టి తన చూపులతో కవితను ఆరాధించాడు. అతని కళ్లలో ప్రేమతో కూడిన కోరికల రేఖలు వెలుగుచేశాయి. కవిత సిగ్గుతో నవ్వుతూ తన నరనరాల వరకు ప్రేమ ఉప్పొంగినట్టు అనిపించింది. రామ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి తన చేతులను ఆమె మృదువైన ముఖంపై ఉంచి కవిత కళ్లలోకి సున్నితంగా చూస్తూ తీయదనం వెచ్చటి ముద్దుగా ఆమె పెదాలపై ఉంచాడు. ఆ ముద్దు మెల్లగా లోతుగా మారుతూ వారిద్దరి ఊపిరులను కలిపేసింది. రామ్ చేతులు ఆమె జుట్టులో నిమురుతూ స్లోగా ఆ సిల్క్ నైట్ డ్రెస్ స్ట్రాప్ను సడలించడం మొదలుపెట్టాడు. కవిత శరీరం గుండె స్పందనతో ఉలిక్కిపడి తన శ్వాసను నియంత్రించుకునే ప్రయత్నం చేసింది. రామ్ ముద్దులు నెమ్మదిగా ఆమె చెవుల దగ్గర నుంచి భుజాలపైకి జారుతుంటే ఆ మత్తు లోపలి వరకు విస్తరించింది. ఆమె నైట్ డ్రెస్ మెల్లగా భుజాల నుంచి జారిపోతూ చందమామ కాంతిలో మెరిసిపోయింది. కవిత చేతులు రామ్ ఛాతీపై స్పర్శిస్తూ అతని షర్ట్ బటన్లు ఒక్కొక్కటిగా తీసేస్తూ ఆ స్పర్శలో ఉన్న వేడి శ్వాసను ఆస్వాదించింది. రామ్ తన పెదాలు ఆమె మెడమీద నిమురుతూ ఆమెను మరింత దగ్గరకు లాగాడు. ఆ స్పర్శలోని ఆరాటం కవిత శరీరాన్ని మరింత ప్రేమతో కప్పేసింది. రామ్ చేతులు ఆమె నడుము చుట్టూ బిగించి స్లోగా వెనక నుండి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె శరీరం ఆ వేడి లోపల మరింత కరిగిపోయింది. ఆ గదిలో ఒక్కటే శబ్దం, వారి శ్వాసల ఉష్ణం, వారి గుండెల గుబురు. రామ్ నెమ్మదిగా ఆమెను బెడ్పై పడుకోబెట్టి తన ముద్దులను ఆమె గొంతు, భుజాలు, వీపు మీద సునాయాసంగా జార్చాడు. కవిత మత్తులో తన చేతులతో అతని తలని మెల్లగా నిమురుతూ ఆ ప్రేమలో మరింతగా మునిగిపోయింది. రామ్ చేతులు ఆమె తొడలపై స్లోగా జారుతూ ఆ తీయదనం మరింత లోతుగా వెళ్ళింది. ఆ గదిలో చుక్కలు సాక్షిగా ప్రేమ జ్వాలలు ప్రతి మూలలో ప్రకాశించాయి. ఒక్కో ముద్దు, ఒక్కో స్పర్శ కొత్త మత్తును కలిగిస్తూ ఆ రాత్రి తీరం లేని ప్రేమ సముద్రంలా విస్తరించింది. ఆ రాత్రి ప్రేమలో మునిగిన ఆ ఇద్దరి గుండెల గుబురులో ఆ గది గాలిలోని తేమను తాకినట్టయింది. రామ్ కవితని స్నేహపూర్వకంగా గట్టిగా హత్తుకున్నప్పుడు ఆమె శరీరం అంతా ఆ తాకే వేడి స్రవిస్తున్నట్టుగా అనిపించింది. తన పెదాలను ఆమె మెడ చుట్టూ స్లోగా జార్చి ప్రతి ముద్దును మరింత లోతుగా మత్తెక్కించేలా చేశాడు. కవిత ఆ తీయదనపు ముద్దుల్లో తారసపడుతూ తన చేతులను రామ్ షర్ట్ మీద నుంచి అతని నాజుకైన చర్మంపై ఉంచి స్పర్శలో ప్రేమను పంచింది. రామ్ షర్ట్ పూర్తిగా తీయబడి ఆ ప్రేమ గర్భితమైన గాలి ఆగమనమై ఇద్దరి మధ్య ఆ తీయదనం పెరిగింది. ఆమె చురుకైన వేళ్లతో అతని వీపు మీద నెమ్మదిగా జారిపోగా రామ్ తన చేతులతో ఆమె శరీరాన్ని మరింత దగ్గరకు లాగి తన వేళ్లతో స్లోగా ఆమె నైట్ డ్రెస్ చివరి భాగాన్ని జాగ్రత్తగా తొలగిస్తూ ప్రేమ స్నేహాన్ని చూపించాడు. కవిత గుండె ఆరాటంతో కొట్టుకుంటూ తనలో ఆ వేడి పెరుగుతున్నట్టు అనుభవించింది. ఆమె జుట్టులో తన వేళ్లను చీల్చి రామ్ నెమ్మదిగా తన పెదాలను ఆమె చెవిలో పెట్టి తీయదనపు గుసగుసలతో ఆ ప్రేమను మరింత మత్తెక్కించాడు. ఆమెను బెడ్పై స్లోగా పడుకోబెట్టి తన ముద్దులను ఆమె భుజం, చేతులు, వేళ్లలో సంతకంలా వదిలాడు. ఆమె చేతులు అతని ఛాతీ మీద నెమ్మదిగా తిరుగుతూ ఆ వేడి శ్వాసల కలయికలో మరింతగా మునిగిపోయింది. ఆ గది చీకటిలో ఒక్కటే ప్రకాశం, వారిద్దరి ప్రేమ స్పర్శల నుండి వచ్చే ఆ గ్లో. రామ్ తన చేతులు ఆమె నడుము చుట్టూ బిగించి స్లోగా వెనక నుండి మత్తుగా హత్తుకున్నాడు. కవిత శరీరం ఆ మత్తులో మరింతగా కరిగిపోతూ ప్రతి స్పర్శ ఆమె గుండె లోతుల్లోకి చేరినట్టు అనిపించింది. రామ్ ముద్దులు ఆతృతతో ఆమె పొడవైన మెడ, భుజం, వీపు మీద జార్చి ప్రతి చోట ప్రేమ కాంతిని జతచేశాడు. ఆమె నైట్ డ్రెస్ పూర్తిగా మెల్లగా తొలగిపోయి ఆ ప్రేమలో కొత్త ప్రాణం లాగినట్టు అయింది. రామ్ తన షర్ట్, ట్రౌజర్ను స్లోగా విడిచిపెట్టి ఇద్దరు ఒక్కటే శరీరమై ఆ గది తాలూకు ప్రేమ తీయదనాన్ని సాక్షిగా చేసుకున్నారు. ఆ గది గాలి లోకువైనా ఆ వేడి శ్వాసల జంట మత్తెక్కించేలా మారింది. ఒక్కో ముద్దు, ఒక్కో తాకట్టు కొత్త జ్వాలను పుట్టిస్తూ
ఆ రాత్రిని మరచిపోలేని జ్ఞాపకంగా మార్చింది. ఆ రాత్రి ఆ గది శూన్యంలా మారిపోయింది. ఆ గది గాలిలో ఆ ఇద్దరి ప్రేమ తీయదనం ప్రతి మూలలో నిండి ఉన్నట్టుగా అనిపించింది. రామ్ నెమ్మదిగా కవితను మరింత దగ్గరకు లాగి, తన వేళ్లతో ఆమె జుట్టు గీయడంలా లాగి, ఆ గంధాన్ని తన శ్వాసలో మేలుకోవడంలా చేశాడు. ఆమె గుండె శబ్దం తన చెవి దగ్గర వినిపించేలా హత్తుకుని, తన ముద్దులతో ఆమె ముఖం మీద ప్రతి అంగాన్ని తాకుతూ, ఆ క్షణాల్ని చిరస్మరణీయంగా మార్చాడు. కవిత తన వేళ్లతో అతని వీపు మీద స్లోగా జారుతూ, ప్రతి స్పర్శలో తన ప్రేమను వదిలి, అతని వేడి శ్వాసను తన శరీరంపై నెమ్మదిగా ఆరాధించింది. రామ్ తన పెదాలను ఆమె నాజుకైన చెవిలో, మెడలో, భుజం చుట్టూ స్లోగా కదిలిస్తూ, ఆ మత్తు మరింత లోతుగా తీసుకెళ్లాడు. ఆ తీయదనంలో ఆమె నైట్ డ్రెస్ చివరి మిగిలిన భాగం స్లోగా తొలగి, ఆ చల్లని గాలి ఆమె చర్మంపై తాకినట్టు, కాని రామ్ శరీర వేడి ఆ చల్లదనంను ప్రేమతో కప్పివేసినట్టు అనిపించింది. రామ్ తన బిగువైన హత్తులో, తన ముద్దుల సాక్షిగా, ఆమె ప్రతి అంగాన్ని ఆరాధించటం మొదలుపెట్టాడు. ఆమె గుండె తాకిడితో మునిగిపోయి, ప్రతి స్పర్శలో కొత్త మత్తు లోతులను అనుభవించింది. రామ్ తన చర్మం మీద ఆమె శరీరాన్ని స్లోగా కదిలిస్తూ, కడిల్ చేసి, సంతోషం, ప్రేమ, ఆత్మీయత అన్నీ కలిపి, ఆ ప్రేమ తీపిని పంచాడు. ఆమె ఒడిలో తలపెట్టి, తన చేతులను ఆమె శరీరంపై జాచి, ప్రతి అంగాన్ని స్లోగా తన వేళ్లతో తాకి, ఆ సృష్టి సౌందర్యాన్ని ఆరాధించాడు. రాత్రి పెరిగే కొద్దీ ఆ మత్తుగదిలో తీయదనం కవళించినట్టు, ఆ శ్వాసల వేడిగది గాలిలో తారసపడినట్టు, ఆ కడిల్లో ఒకరినొకరు టైట్లీ హోల్డ్ చేసుకున్నట్లు ప్రేమలో పరవశించారు. ఒక్కో ముద్దు, ఒక్కో తాకే, ఒక్కో సున్నితమైన హాగ్ ఆ ప్రేమను కొత్త లోతులకు తీసుకువెళ్ళింది. ఆ చీకటి గదిలో ఒక్కటే సాక్షి, వారిద్దరి మబ్బైపోయిన శ్వాసలు, కలిసిపోయిన గుండె మెలకువలు. ఆ కడిల్ చివరలో రామ్ కవితను మరింత బిగుగా దగ్గర పెట్టుకుని, తన ప్రేమను చివరి ముద్దు వరకు స్నేహంగా పంచాడు. ఆ రాత్రి తీరినప్పుడు ఆ గదిగాలి కూడా ఆ ప్రేమ తీయదనాన్ని తాకినట్టుగా నిశ్శబ్దంగా మారింది. గజిబిజీ పడిన బెడ్షీట్స్, గాలి లోతు వాసనలే ఆ ప్రేమ రాత్రి జ్ఞాపకాలుగా నిలిచాయి.